ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఈ 2 ఏ రోజు జరుపుకుంటారో తెలుసు కానీ, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి నేను టీవీ ఛానల్స్‌లో గాని, యూట్యూబ్ ఛానల్స్‌లో చూస్తే వాళ్ళు సోషల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో భాగంగా చాలామంది రోడ్డు మీదకెళ్ళి మైక్ పట్టుకొని ఇండిపెండెన్స్ డే ఏంటి? రిపబ్లిక్ డే ఏంటంటే వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే భయమేసి అవగాహన కోసం వీడియో చేస్తున్నాను. సో, ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15థ్ బ్రిటిషర్స్ నుంచి మనం ఫ్రీడమ్ పొంది, ఆ రోజు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇండిపెండెన్స్ డేగా ఆగస్ట్ 15 సెలబ్రేట్ చేసుకుంటాం. బ్రిటిషర్స్ జెండా దింపేసి మన భారతదేశపు జెండాని ఆ రోజు ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తారు. అందుకే ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ కింద నుంచి అంటే బాటమ్ నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ టై చేస్తారు. దాన్ని ఫ్లాగ్ హోయిస్ట్ అంటారు. ఓకే. ఇది ఎవరు చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి మామూలుగా ఎవ్రీ ఇయర్ దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇండియా ఫామ్ అయింది, ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అప్పటి నుంచి రూలింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. వేరస్ కమింగ్ టు జనవరి 26 రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ని అప్పటిదాకా గవర్నమెంట్ పాలించేది కాకుండా కాన్స్టిట్యూషన్ పరంగా మనం దీన్ని బేస్ చేసుకొని వెళ్దాం అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసి దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఫ్లాగ్ని హాయిస్ట్ చేయరు, ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తారు. అంటే ఆ రోజు అక్కడే పైన ట్రై చేసి ఉంటుంది, అది జస్ట్ అన్ఫోల్డ్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉంటే జస్ట్ చాట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.